అక్షరాస్యతలో ఫస్ట్ ఉన్న రాష్ట్రంలో మహిళల స్వేచ్ఛను హరించే ఇలాంటి ఆలోచనలేంటి? మనందరికీ కేరళ అనగానే 100% అక్షరాస్యత, అభ్యుదయ భావాలు, సమానత్వం గుర్తొస్తాయి. ఇక అక్కడి వాళ్లకున్న ఇంకో పెద్ద కనెక్షన్ గల్ఫ్ వలసలు. గల్ఫ్ దేశాలకు వెళ్లి వాళ్లు పంపించే డబ్బుతో కేరళ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలపడింది. కానీ కేవలం డబ్బు మాత్రమే కాదు, వాళ్లు అక్కడి నుంచి ఇంకొకటి కూడా మన దేశంలోకి తీసుకొస్తున్నారు. ఇటీవల వరల్డ్ బ్యాంక్ ఒక సంచలన రిపోర్టు బయట పెట్టింది. గల్ఫ్ దేశాల నుంచి, ముఖ్యంగా సౌదీ అరేబియా లాంటి దేశాల నుంచి తిరిగి వస్తున్న వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో వాళ్ళు సర్వే చేశారు. వాళ్ళు సంపదతో పాటు అక్కడి అత్యంత ఛాందసవాదం అంటే వెనుకబడిన ఆచారాలను, మహిళలపై వివక్షను మన దగ్గరకి మోసుకొస్తున్నారని ఈ రిపోర్టు తేల్చింది. సర్వేలో పాల్గొన్న గల్ఫ్ రిటర్నీలలో దాదాపు 43% మంది భార్య మాట వినకపోతే భర్త కొట్టడం తప్పు కాదు అని ఓపెన్ గా ఒప్పుకున్నారు. ఇక రాత్రి పూట ఒంటరిగా బయటకు వెళ్లిన మహిళపై ఎవరైనా దాడి చేస్తే ఆ తప్పు పూర్తిగా మహిళదే అని ఏకంగా 53% మంది నమ్ముతున్నారు. అక్షరాస్యతలో ఫస్ట్ ఉన్న రాష్ట్రంలో మహిళల స్వేచ్ఛను హరించే ఇలాంటి ఆలోచనలేంటి? దీనిపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ గట్టిగా స్పందించారు. కేరళ లాంటి రాష్ట్రంలోకి ఇలాంటి దిగుమతి చేసుకున్న ఛాందసవాదం రావడం చాలా ప్రమాదకరమని ఆయన అన్నారు. ఆయా వర్గాల ప్రజలు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. కానీ ఆయన అలా అన్నారో లేదో విమర్శలు మొదలయ్యాయి. దాంతో ఆయన మళ్లీ మీడియా ముందుకు వచ్చి నేను ఎవరిని ఉద్దేశించనలేదు, కేవలం నా మేధోపరమైన ఆలోచనలు పంచుకున్నాను, ఆలోచించడం నేరం కాదు కదా అని కవర్ చేసుకోవాల్సి వచ్చింది. My tweets are also reflections of what interests me intellectually, and I therefore drew attention of people so they can think about it. Thinking is not a bad activity for human beings. We need to do more of it. That's all. విదేశాల నుంచి కేవలం సంపద వస్తే పర్వాలేదు, కానీ ఇలాంటి వెనుకబడిన ఆలోచనలు మన దేశంలోకి రావడం ఎంతవరకు కరెక్ట్? శశి థరూర్ అన్నట్లు ఇందులో ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ షాకింగ్ నిజాలు అందరికీ తెలియాలంటే వీడియోను లైక్ చేసి వెంటనే షేర్ చేయండి. జై హింద్.